Hi friends, welcome to Nifty analysis for 14th August 2025. ఈరోజు నిఫ్టీ మూమెంట్ అబ్జర్వ్ చేస్తే ఏదైతే మనం ట్రెండ్ లైన్ అనుకున్నామో ఒకసారి ట్రెండ్ లైన్ డ్రా చేస్తాను. ఏదైతే ట్రెండ్ లైన్ క్రాస్ అయితే అక్కడ నుంచి మనకు హయ్యర్ రేంజ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉందని మనం డిస్కస్ చేసుకున్నాము. సేమ్ అదే విధంగా నిఫ్టీ అనేది ఓపెన్ వచ్చేసి నియర్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. మనకు నిన్న క్లోజింగ్తో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ 470 480 నుంచి ఓపెన్ వచ్చేసి 580 అంటే 130 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత కొంచెం రిట్రేస్ అయ్యి ఆల్మోస్ట్ 24,540 ఆ లెవెల్ నుంచి మార్కెట్లో ఒక సైడ్ వేస్ మూవ్ అనేది చూడడం జరిగింది ఫస్ట్ హాఫ్ మొత్తము. తర్వాత 12 o'clock ఆ టైంలో ఒక ఏదైతే మార్నింగ్ లో ఉందో ఆ లో అనేది సపోర్ట్ తీసుకుని అక్కడి నుంచి మార్కెట్లో మనకు 24,660 లెవెల్ టచ్ అవ్వడం జరిగింది. అంటే మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో ట్రెండ్ లైన్ పైన ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయితే మార్కెట్ ఫర్దర్ హైయర్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. టార్గెట్ వచ్చేసి 24,800 నుంచి 900 రేంజ్ టచ్ అవ్వడానికి ఛాన్స్ ఉందని మనం డిస్కస్ చేసుకున్నాము. ఇది ఒకసారి డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే ఒకసారి మనం ప్రీవియస్గా ఒకసారి మార్కెట్ ఈ రేంజ్ నుంచి ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ గ్రీన్ క్యాండిల్కు ఫాలో అప్ క్యాండిల్ అనేది మనం చూడడం లేదు. అంటే ఇక్కడ ఒకసారి మాత్రం గ్యాప్ అప్ ఓపెన్ అయింది, బట్ ఈవెన్ దో అది మనకు రెడ్ క్యాండిల్గానే కనిపిస్తుంది. అంటే మనకు గ్యాప్ అప్ ఓపెన్ అయినా పైన సస్టైన్ అవ్వలేకపోయింది. బట్ ఇక్కడ చూస్తే మాత్రం ఏంటంటే ఒక ఫాలో అప్ క్యాండిల్ అనేది అంటే మన ప్రీవియస్గా ఒక 4-5 డేస్ నుంచి ఒక రేంజ్లో కన్సాలిడేట్ అయిన తర్వాత నిన్న ఏదైతే క్లోజింగ్ ఉందో ఈ రోజు నిఫ్టీ అనేది దానిపైన ఓపెన్ అవ్వడము, సస్టైన్ అవ్వడం, పైన హయ్యర్ రేంజ్లో సస్టైన్ అవ్వడం. ఈవెన్ దో నిన్నటి హై పైన ట్రేడ్ అవ్వలేదు, కానీ నిన్న ఏదైతే క్లోజింగ్ ఉందో క్లోజింగ్ పైన మనకు ఒక గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అవ్వడం జరిగింది. అంటే సమ్వాట్ ఏంటంటే నిఫ్టీలో కొంచెం స్ట్రెంగ్తన్ అవుతున్నట్లు చిన్న ఇండికేషన్ అనిపిస్తుంది. ఇంకొకటి మనం 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ ఒకసారి యాడ్ చేస్తే మనకి ఏదైతే 24,750 ఆ రేంజ్ అనేది 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ ఉంది. అంటే ఈ బేసిస్లో మనం ఒకసారి చూస్తే మనకు నిఫ్టీ అనేది మనకి ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ మనకు 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ టచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. 24,750 లెవెల్ అనేది టచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇది ఒక లెవెల్ మనం డ్రా చేసి పెట్టుకుందాం ఇక్కడ. ఓకే, ఓవరాల్ రేపు ట్రేడ్ సెటప్ చూస్తే రేపు అనేది వీక్లీ ఎక్స్పైరీ. అదేవిధంగా మనకు ఫ్రైడే మనకు 15th ఆగస్ట్ ఇండిపెండెన్స్ డే బేసిస్లో మనకు ఆ రోజు మార్కెట్ అనేది హాలిడే ఉంది కనుక మనకు ఈ వీక్లో రేపు లాస్ట్ ట్రేడింగ్ అవుతుంది. ఈ బేసిస్లో మనం ఒకసారి రేపటి ట్రేడ్ సెటప్ అనేది చూస్తే ఏంటంటే మనకు మెయిన్ సపోర్ట్ వచ్చేసి 24,550 లెవెల్ అనేది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ అవుతుంది. ఈ 24,550 లెవెల్ అనేది ఇంపార్టెంట్ సపోర్ట్. ఇన్ కేస్ మనకు నిఫ్టీ అనేది నిన్న ఏదైతే సెల్లింగ్ ప్రెజర్ బిల్డ్ అయిందో 24,700 రేంజ్ అనుకున్నాం. ఇది 24,700 రేంజ్ అనేది సస్టైన్ అయితే దానిపైన ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఫర్దర్గా మనకు 750 లెవెల్ అనేది టచ్ అవ్వచ్చు. ఈవెన్ 24,750 క్రాస్ అయితే మాత్రం ఫర్దర్గా ఒక షార్ట్ కవరింగ్ ర్యాలీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు నిఫ్టీలో. అంటే మనకు మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకసారి చూస్తే మనకు 24,550 అనేది ఒకటి ఇంపార్టెంట్ సపోర్ట్ అవుతుంది. అదేవిధంగా రెసిస్టెన్స్ పాయింట్ చూస్తే 24,700, 680 నుంచి 700 అనేది ఒక రెసిస్టెన్స్ అవుతుంది. అదేవిధంగా 24,750 అనేది మనకు డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ ఉంది. అదేవిధంగా మనము రీసెంట్ డేస్లో చూస్తే మనకి ఏదైతే సెల్లింగ్ అనేది మనకు స్టార్ట్ అయిందో ఆ జోన్ అనేది 24,750. అంటే ఎప్పుడైతే నిఫ్టీ అనేది 24,750 పైన ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతే ఒక షార్ట్ కవరింగ్ ర్యాలీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది మేబీ రేపు డ్యూ టు వీక్లీ ఎక్స్పైరీ అది ఛాన్స్ ఉందా లేదా అనేది మనకు డ్యూరింగ్ ద లైవ్ మార్కెట్లో మనకు ఒక రఫ్గా ఐడియా రావడానికి ఛాన్స్ ఉంది. బట్ మెయిన్ ఇంపార్టెంట్ అయితే 24,550 అనేది మేజర్ సపోర్ట్ అవుతుంది. రెసిస్టెన్స్ వచ్చేసి 24,680 నుంచి 700 రేంజ్ అనేది ఒక రెసిస్టెన్స్ అవుతుంది. 700 పైన ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయితే 750 టచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఈవెన్ 750 పైన మాత్రం ఒక షార్ట్ కవరింగ్ ర్యాలీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ మనం ఏంటంటే బేస్డ్ ఆన్ ప్రైస్ యాక్షన్, అంటే మనకు మార్కెట్ ఓపెన్ అవ్వగానే ట్రేడ్లోకి జంప్ అవ్వకుండా కొంచెం టైం వెయిట్ చేసి మార్కెట్లో ఒక ప్రాపర్ సెటప్ కోసం వెయిట్ చేసి ఆ సెటప్లో మనము ట్రేడ్ చేస్తే ఏంటంటే మనకు ప్రాఫిట్ గెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూస్తే మనం ఏదైతే 55,000 అనేది ఒక సైకలాజికల్ సపోర్ట్ రేంజ్ అనుకున్నాము. అంటే ఈరోజు మనకు నిన్న క్లోజింగ్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకు 55,040 ఆ రేంజ్లో క్లోజ్ అవ్వడం జరిగింది. 55,000 రేంజ్లో క్లోజ్ అవ్వడం జరిగింది. ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అనేది, బట్ గ్యాప్ అప్ అనేది సస్టైన్ అవ్వకుండా మన గ్యాప్ అప్లో ఆల్మోస్ట్ 55,295 300 రేంజ్ టచ్ అయింది. అక్కడ గ్యాప్ అప్ అనేది సస్టైన్ అవ్వకుండా సెల్లింగ్ అనేది రావడం జరిగింది. తర్వాత మళ్ళీ బాటమ్ లెవెల్లో 55,030 రేంజ్లో సపోర్ట్ తీసుకొని
ఆల్మోస్ట్ 55,270 లెవెల్ టచ్ అయ్యి అక్కడ క్లోజింగ్ వచ్చేసి 180 లెవెల్లో క్లోజ్ అవ్వడం జరిగింది. అంటే ఈ బేసిస్లో బ్యాంక్ నిఫ్టీ మెయిన్ రెసిస్టెన్స్ పాయింట్ చూస్తే మనకు 55,300 అనేది ఒక రెసిస్టెన్స్ పాయింట్ అవుతుంది. అదేవిధంగా సపోర్ట్ వచ్చేసి 55,000 రేంజ్ అనేది సపోర్ట్. అంటే మనకి ఇక్కడ 55,300 పైన బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. అంటే ఈ రేంజ్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ బేస్డ్ ఆన్ ప్రైస్ యాక్షన్ మనకు 55,300 పైన బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయితే ఫర్దర్ హయ్యర్ రేంజ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఈ కమింగ్ డేస్లో 55,650 రేంజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. బట్ ఇక్కడ కండిషన్ అయితే మాత్రం 55,300 పైన బ్యాంక్ నిఫ్టీ అనేది కంఫర్టబుల్గా ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఫర్దర్ హయ్యర్ రేంజ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. లేదు అంటే ఇక్కడ ఏదైనా బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతే మేబీ మళ్ళీ డౌన్ సైడ్ రావడానికి ఛాన్స్ ఉంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.